ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో యువత యొక్క లక్ష్యాలేంటి? ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతున్నాయి? ఈ విషయాలన్నీ గనక మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో ఉన్న యువత ప్యాషన్గా లేరు కానీ ఫ్యాషన్ వెంట పడుతున్నారు. రీల్స్లో ట్రెండ్ అవ్వాలని ఆలోచనలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి వారుగా ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ని విడిచిపెట్టి విద్య యువతలో తక్కువైపోతుంది. వారి జ్ఞానము ఉండే కొద్దీ కూడా తక్కువైపోతుంది. పేషెన్సీగా కూర్చుని చదవడానికి, మెరిట్ స్టూడెంట్స్గా వారు ఉండడానికి, బాధ్యత కలిగినటువంటి కుటుంబ బాధ్యతలు కలిగిన యవనస్తులుగా ఉండడానికి వారు ఇష్టపడట్లేదు. కానీ వారి యొక్క సంతోషాల వైపు, వారి యొక్క ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో ఎహెచ్కేలు ఇచ్చేటువంటి ఒక సందేశము ఈ రోజున ఉన్న యువతకి ఎంతో మేలుకొలుపుగా ఉంటుంది. ఎహెచ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంచబడింది. హూ స్టాండ్స్ ఇన్ ద బ్రోకెన్ జాయింట్స్? బద్దలైన సందులలో నిలబడి వారు ఎవరు? ఈ మాటను గనక జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగము, నేను దేశమును పాడి చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవుడు ఎహెచ్కేలు ద్వారా తన యొక్క జనాంగానికి, చెరలో ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క హెచ్చరిక వాక్యాలను అందిస్తున్నాడు. నేను దేశమును పాడి చేయకుండానట్లు ప్రాకారాలను మరలా నేను బలపరచినట్లు బద్దలైన సందులలో నిలుచుటకు. అంటే దాని అర్థము ఏమిటండి? ఆల్రెడీ ఆ యొక్క దేశము ప్రాకారాలు పగలగొట్టబడ్డాయి, చీలిక అనేది ఏర్పడింది. వాటిలో దొంగలు చొరబడకుండా, దోపిడీకి ఆ పట్టణము గురి అవ్వకోకుండా కాయడానికి కావలసినటువంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నేను ఎంత విచారించినను ఒకడైనను నాకు కనబడలేదు. సరే, ఇది నేటి తరంలో ఉన్నటువంటి యువతగా కానీ దీన్ని అప్లై చేసి చూస్తే ఈ రోజున అనేక పరిస్థితులు, బ్రోకెన్ జాయింట్స్, అనేక పరిస్థితులు విరిగిన పరిస్థితులుగా ఉంటున్నాయి. యువత ఎంతైనా కూడా ఆ పరిస్థితుల గుండా వెళుతున్నారు. మనం చూస్తే కుటుంబాలలో అస్థిరత్వం, కుటుంబాలలో సమాధానం లేని స్థితి, వీటిని ఎదుర్కొంటున్నారు. విద్యలో ఒత్తిడి కలిగినటువంటి పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావము ఈ యువత మీద ఎంతగానో ఉంది. అలాగే మరి భయంకరమైనటువంటి విషయాలు, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. నిరుద్యోగము విపరీతంగా పెరిగిపోతుంది. నైతిక విలువలలో దిగజారిపోయినటువంటి స్థితిలో ఈ రోజున యువత ఉంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, విరిగిన బద్దలైన సందులలో నిలబడివారు ఎవరు అనేటువంటి ప్రశ్న ఈరోజు మీకు వేస్తున్నాడు దేవుడు. యువత దేవుని చేతిలో మార్పు తీసుకొచ్చేటువంటి సామాజిక మాధ్యమాలుగా లేదా సాధనముగా ఈరోజు ఉంచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. విరిగిపోయినటువంటి పరిస్థితుల నుండి మరలా తిరిగి కట్టడం అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? శాతాను శోధనలకు లోనవుతున్నారు, శారీరక ఒత్తిడులకు లోనవుతున్నారు, మానసికంగా డిసోలేట్ అయిపోతున్నారు, విచ్ఛిన్నం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫెయిత్ అనేటువంటి వాల్ను మనం నిర్మించాలి. విశ్వాసము ద్వారా మన యొక్క జీవితాలను నిర్మించుకునేటువంటి వైపుకి నడిపించబడాలి. ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రార్థనలో మనము ఐక్యపరచడాన్ని బట్టి, ప్రార్థన చేయడాన్ని బట్టి, సమాజము కోసం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడటాన్ని బట్టి, పాపాన్ని చేయడం కాదు, పాపాన్ని తృణీకరించి పాపాన్ని ఎదిరించేటువంటి నిలబడేటువంటి వ్యక్తులుగా మారడాన్ని బట్టి, మన బలహీనతల నుండి మనల్ని విడిపించగల రక్షకుని వైపుకి మనం అడుగులు వేయడాన్ని బట్టి, లేదా బలహీనమైన మనస్తత్వాలను తిరిగి కట్టడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ ఇందులో నేను ఒక 3 మెయిన్ విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ద రెస్పాన్సిబుల్ యూత్. దేవుడు బాధ్యత కలిగినటువంటి యువత కొరకు ఈ రోజున ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఎగ్జాంపుల్కి యెషయా గారి యొక్క పిలుపును జ్ఞాపకం చేసుకోండి.
6:8 ఆయన అంటాడు, నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని అనగా, హియర్ ఐ యామ్, ఐ సెండ్ మీ అనేటువంటి మాట యెషయా గారు మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటంటే, జనాలు పాడైపోయారు, పరిస్థితులు పాడైపోయినాయి, పట్టణాలు పతనమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దైవ వాక్కులను ప్రకటించి దేవుని వైపుకి తిప్పేటువంటి యువత నాకు కావాలి, ఎవరున్నారు, ఎవరు వెళతారు అని ప్రభువు చెప్పినప్పుడు దేశం కోసం, సంఘం కోసం, కుటుంబం కోసం, వీటన్నిటినీ బలపరచడానికి నేనున్నాను, హియర్ ఐ యామ్, సెండ్ మీ అనేటువంటి ఒక వాయిస్ని యెషయా గారు ఇవ్వడము మనం చూడవచ్చండి. ఇది మనము ఈ రోజున ఉన్నటువంటి యువతలో మనం ఇది చూడగలుగుతున్నామా? యథార్థమైన మనస్సు కలిగి విశ్వాసాన్ని అనుసరిస్తూ ప్రార్థనాపూర్వకముగా దేవునిని వెంబడిస్తూ ఒక బాధ్యత కలిగిన యువతగా నువ్వు చేయవలసిన పనులను నీవు నిర్వర్తించడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నావా? ఎడ్యుకేషనల్ అవేర్నెస్. మనము యువత అని చెప్పుకోవడమే కాదు, సమాజంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా, లేదా సమాజాన్ని, భవిష్యత్తు జీవితాలని, భవిష్యత్తు రోజుల్ని అభివృద్ధిలోనికి నడిపించాలి అంటే విద్య అనేది చాలా అవసరం. మనం చదువుకోవడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం అవేర్నెస్ కలిగించే వారముగా ఉండాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద గాడ్ గిఫ్ట్ అనే మాట ఉంచబడింది. విద్య అనేది కేవలము మనం ఉద్యోగం చేసుకోవడం కాదు, అది సమాజాన్ని మార్చడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానంగా ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే సోషల్ అవేర్నెస్ అని అన్నప్పుడు ప్రస్తుతంలో సమాజము ఎలా ఉందండి? సోషల్ మీడియాకి బానిస అయిపోయి ఇతర పొలిటికల్ వ్యూస్ అన్నిటిలో కూడా యువత ఎంతో యాక్టివ్గా పాల్గొంటున్నారు. పాల్గొంటే పర్లేదు, కానీ వారు ఎడ్యుకేషనల్